తెలంగాణలో కాంగ్రెస్తో కమ్యూనిస్టుల పొత్తు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. ప్రభుత్వ హోదాను సంపూర్తిగా ఎంజాయ్ చేయలేక ప్రతిపక్ష హోదా పాత్ర పోషించలేకపోతోంది. అసెంబ్లీలో కలిసి వచ్చిన స్నేహాన్ని లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలని నిర్ణయించారు కమ్యూనిస్టులు. అయితే గతంలో పట్టువిడుపుగా ఎర్ర పార్టీ నాయకులు గట్టి పట్టుతోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీల సంఘాలు అన్ని విభాగాల్లో ఇంకా బలంగా ఉన్నాయి. అయితే ఎర్ర పార్టీలు ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ ఆ బలమంతా ఓట్ల రూపంలో మలుచుకోలేకపోతున్నామని, కానీ లోక్సభ ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచుకునే వ్యూహ రచనలో లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నట్లు సిపిఐ నేతలు పేర్కొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పనిచేసి ఇచ్చిన ఒక్క సీట్లో గెలుపొందడం కమ్యూనిస్టుల ప్రభావం ఇంకా ప్రజల్లో ఉందని వామపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు. మా బలానికి తగ్గట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ మాకున్న ప్రజాబలం, ప్రజా సంఘాల బలం, కానీ అవి ఓట్ల రూపంలో మలుచుకోవడంలో మేము విఫలమవుతున్నాం. మాకున్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని దాన్ని పొలిటికల్గా చేయడానికి పొలిటిసైజ్ చేసి పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మేము ఫీల్ అయ్యాం. స్నేహబంధాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించినట్లు సిపిఐ నేతలు స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సీట్ల సర్దుబాటు వల్ల కలిసి పోటీ చేయకపోయినా సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో ఒక్క సీటుకైనా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని పొత్తులో భాగంగా ఒక్క ఎమ్మెల్యే స్థానం ఇచ్చిన కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టామని సిపిఐ నేతలు వెల్లడించారు. అయితే జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మాత్రం సిపిఐ 5 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మా ఫోకస్ అయితే ఒక 4-5 స్థానాల మీద అనుకున్నాం. 1 ఖమ్మం, 2 వరంగల్, 3 పెద్దపల్లి, 4 నల్గొండ, 5 భువనగిరి. ఈ 5 స్థానాల మీద ఫోకస్ అయితే పెట్టి అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకం. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి టార్గెట్ 17 పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మరిప్పుడు వామపక్ష పార్టీలు 5 సీట్ల ప్రతిపాదన కనీసం 1 లేదంటే 2 సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.